25 సంవత్సరాల వయసున్న ఒక కుర్రాడు సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కాంట్రాక్టర్ దగ్గర పనులు చేరాడు. నువ్వు పని బాగా చేస్తున్నావు, దుబాయ్ పంపిస్తాను వెళ్తావా అని అడిగితే వెళ్తానన్నాడు ఆ అబ్బాయి. మరి దుబాయ్ వెళ్ళడానికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, నువ్వు వెళ్ళి తెచ్చుకో అని చెప్తే వాడి ఫ్రెండ్ దగ్గర కార్ తీసుకొని ఆ కార్ వేసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం. అలా వెళ్తూ మధ్యలో వాడి ఫ్రెండ్ ఒక దగ్గర కార్ ఆపి, నాకు ఇక్కడ వచ్చిన పని ఉంది, నువ్వు కార్లో వెయిట్ చేయని చెప్పి వాడు ఆ షాప్కి వెళ్ళాడు. ఎంతసేపటికి వాడి ఫ్రెండ్ రాలేకపోవడం వల్ల ఏంటా అని వీడు కార్ దిగి ఆ షాప్కి వెళ్ళి చూస్తే ఆ షాప్ ఒక పెద్ద DVD షాప్. ఆ DVD షాప్లో ఉన్న రకరకాల సినిమా బొమ్మలన్నీ చూసిన తర్వాత వాడు వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న పిలిచి, నేను దుబాయ్ వెళ్ళట్లేదు, నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు. ఇక్కడుండి ఏం చేస్తావు అని వాళ్ళ ఫాదర్ అడిగితే, నేను ఇక్కడే ఉండి DVD షాప్ పెట్టుకుంటాను అని అన్నాడు. దెబ్బకు వాళ్ళ ఫాదర్ గుండె పంచులోకి వచ్చేసింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ అయిపోయారు. వీడిగా అక్కడ ఇక్కడ అప్పు చేసి DVD ఫిల్మ్స్ క్యాసెట్స్ అన్నీ కొనుక్కొని ఉంచుకున్నాడు. వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక జ్యూస్ షాప్ పెట్టుకుందామని ఒక రూమ్ కొనుక్కుంటే, ఆ రూమ్ నాకు ఇవ్వు, నేను డిస్క్ షాప్ పెట్టుకుంటా అని మన ఫాదర్ని అడిగాడు ఈ అబ్బాయి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఈ అబ్బాయికి ఫోన్ చేశాడు. నేను పలానా శ్రీదేవి బార్లో ఉన్నాను, ఇక్కడికి రా అని పిలిస్తే వీడు ఆటోలో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ అంకుల్ని కలిశాడు. ఏంట్రా నువ్వు చేసే పని, మీ నాన్నగారు పాపం నేను ఇంత కష్టపడి చదివించి దుబాయ్ పంపిస్తానని చెప్తే నువ్వేమో ఇక్కడ సినిమాలు డిస్క్లు అమ్ముతానని చెప్పి కూర్చుంటున్నావు. ఇంత చేసి మీ ఫాదర్ ఒక జ్యూస్ షాప్ పెట్టుకుందామని ఒక చిన్న గదిని రెండుకి తీసుకుంటే ఆ గదిని కూడా నువ్వు డిస్క్ షాప్ పెట్టుకుంటానని చెప్పేసి మీ ఫాదర్ని నువ్వు ప్రెషర్ పెడుతున్నావంట. ఇంతసేపు మీ ఫాదర్ మా దగ్గరే ఉన్నారా, చాలా బాధపడ్డాడు, ఇదారా నువ్వు చేసేది మీ ఫాదర్కి అని 4 మాటలు అంటే, అప్పుడు ఆ అబ్బాయి లేచి ఆ రెస్టో బార్ నుంచి బయటకు వచ్చి చాలా బాధపడాడంట. ఆటో కోసం చేయి చాపితే ఏ ఆటో ఆగనందువల్ల ఆ రెస్టో బార్ నుంచి ఆ అబ్బాయి ఇంటికి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ దూరం ఉందని చెప్పేసి, సరే అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్దాం, ఈ గ్యాప్లో ఆలోచించవచ్చు కదా ఈ సమస్య గురించి అని నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి సగం దూరం వెళ్ళిన తర్వాత, నా బొంగులో బాబు, రేపు నేను డబ్బులు సంపాదించిన తర్వాత ఈయనే కదా డబ్బులు అనుభవించే వ్యక్తిని, ఏది ఏమైనా నేను ఇక్కడే ఉంటాను, నేను ఆ డిస్క్ షాప్ పెడతాను, నేను అనుకున్నది ప్లాన్ చేసుకుంటాను అని ఆ అబ్బాయి అనుకున్నాడంట. అండ్ హిస్ నేమ్ ఈస్